కథ చెప్పుకుందామా? ఈరోజు తొందరపాటు తెచ్చిన తంట కదా మనం చెప్పుకుందాం. అనగనగా రామయ్య సోమయ్య ఇద్దరు సంతకెళ్ళారు. ఆ రామయ్య సోమయ్య సంతకెళ్ళే దారిలో అలిసిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నారు. పాయసం చేయడానికి ఏమేమి కావాలని ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ మాటలన్నీ చెట్టు మీద ఉండే రెండు పిట్టలు విన్నాయన్నమాట. అయితే ఆ పిట్టలు రెండు కూడా పాయసం చేసుకుందామా అనుకుని అవి కూడా సంతకెళ్ళాయి. సంతకెళ్ళి పాయసం కోసం కావలసిన సామాన్లన్నీ కొన్నాయి. బెల్లము, రవ్వ, పాలు, నెయ్యి, ద్రాక్ష, జీడిపప్పు అన్నీ తెచ్చుకున్నాయి. చెట్టు కిందే ఒక పొయ్యి పెట్టుకొని అన్ని కర్రలు పెట్టుకొని సంతకెళ్ళి సామాన్లన్నీ తెచ్చుకున్న వాటితో పాయసం వండుకుందామని స్టార్ట్ చేశాయి. అయితే ఆ చెక్కగాను చెట్టు కింద పాయసం వండుకుంటున్నప్పుడు ఆ పాయసం బాగా కుతుకుతా ఉడుకుతుందట. ఉడుకుతుంటే పిట్టకి నోరూరింది, పాయసం తినాలి అనుకుంది. ఒక పిట్టేమో వద్దొద్దు వేడిగా ఉంది, పాయసం అప్పుడే తినద్దు అని చెప్పినా వినకుండా రెండో పిట్ట ఏం చేసింది, అందులో మూతి పెట్టింది. మూతి పెట్టగానే రెండో పిట్టకి మూతి కాలిపోయి ఎర్రగా అయిపోయిందన్నమాట. అప్పుడు రెండో పిట్టేమో, చెప్పానా మూతి కాలింది కదా, ఇప్పుడు నువ్వు ఎలా తింటావు, మనం అందుకే తొందర పడకూడదు, ఏ విషయమైనా సరే నిదానంగా ఆలోచించి చెయ్యాలి అని చెప్పిందనమాట. అప్పుడు మూతి కాలిన పిట్ట ఏమీ తినలేకపోయింది. రెండో పిట్ట చక్కగా పాయసం అంతా తింది కదా. బాగుందా కదా?